దీంట్లో ఒక రాబడి కూడా ఉంటుంది. నేను చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది, డెఫినెట్గా అహంకారం స్టూపిడిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని నేను చెప్పాను, ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని చెప్పాను, ఈయన ఉన్నారు. ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మనం వెళ్ళగానే చేతులు ఇలా పెట్టుకుని ఈ వేలు ఇక్కడ పెట్టి అని అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత దేర్ ఈస్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్, మనవడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ బట్ యాక్షన్ ఈజ్ సేమ్. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. సరే, అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది, మీకు విషయం తెలుసా? ఇప్పుడు అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషన్. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ తీసేస్తాను చూసా. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. సరే, అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్ లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళు అవ్వగలనా? ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేనే చేయాలి. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. మెంటల్ రిటార్టెడ్ బాయ్స్, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. వాడు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ తాత, వీళ్ళ ముగ్గురు ఏ ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు అరగుండు క్యారెక్టర్ లాంటిది ఒకటి ఆర్డర్ చేయాల్సి వస్తుందేమో. అది మీరు గుర్తు చేశారు కాబట్టి థ్యాంక్ యూ. 3 క్యారెక్టర్లు డిఫికల్ట్ ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు అన్నారు కదా, ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు, తాత ఇంకా మనం పని చేద్దాం. అయిపోయింది అని అర్థం.